వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మీరు బిజీగా ఉంటారు, అదిగాక సండే కదండి. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు ఫ్రెండ్స్. అందుకే సుత్తి లేకోకుండా సూటిగా విషయానికైతే వచ్చేసేస్తున్నాను. రండి, నాతో పాటు డ్రెస్ని మీరు కూడా లుక్కేసేయండి. ఈరోజు మీకు రిఫరెన్స్గా చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి పెన్ కలంకారీ లాంగ్ ఫ్రాక్ అండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి ఒక లాంగ్ ఫ్రాక్ని అయితే ఈరోజు మీకు చూపించాలి అని అనుకుంటున్నానండి. ఏంటో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్నీ కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెడ్ కలర్ అనేది ఏదో ఒక రూపేణ ఏదో ఒక డ్రెస్లో వస్తానే ఉందండి. ఈ డ్రెస్లో కూడా రెడ్ కలర్ అనేది మిక్స్ అయ్యే వచ్చిందండి. మీరు అది గమనించారా? గమనించినట్లయితే నాకు ఒక లైక్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్ వచ్చేసరికి బోట్ నెక్ అనేది దీనికి పెట్టడం జరిగిందండి. బోట్ నెక్ పెట్టాము. నడుం దగ్గర ఎప్పటిలాగానే డాట్స్ అనేవి లెఫ్ట్ రైట్ సైడ్ డాట్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి. హ్యాండ్స్కి అండ్ బార్డర్కి ఏ బార్డర్ అయితే వస్తుందో అదే బార్డర్ని నడుం దగ్గర కూడా పెట్టడం జరిగిందండి. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బార్డర్ విత్ బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ అనేది కూడా చాలా చక్కగానే ఎక్కువ ప్రిల్స్తోనే పెట్టడం జరిగిందండి. రెడ్ కలర్ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ బార్డర్ పైన కూడా చిన్న డిజైన్ అనేది వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఒక కొమ్మల్లాగా డిజైన్ అనేది రావటం జరిగిందండి. ఇట్లా రెడ్ కలర్ బార్డర్ అనేది నడుం దగ్గర వచ్చినందువల్ల ఏంటంటే హిప్ బెల్ట్ లాగా చూడడానికి లుక్ అనేది ఫామ్ అయ్యిందండి. ప్రిల్స్ అనేవి పెట్టడం జరిగిందండి. హ్యాండ్స్ దగ్గర ఏ విధంగా అయితే డిజైన్ అనేది వచ్చిందో అదే నడుం దగ్గర కూడా డిజైన్ అనేది వచ్చిందండి. డ్రెస్ అంటే కింద బాటమ్ అంతా కూడా ఒక గోల్డ్ కలర్ చెక్స్తో, పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ చెక్స్తో రావటం జరిగిందండి. కింద బార్డర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బార్డర్ ఉంది. ప్లస్ మోకాల దగ్గర నుంచి కింద వరకు కూడా డిజైన్ అనేది వచ్చిందండి. దీంట్లో ప్రింట్ అయ్యే వచ్చిందండి. ఇదైతే థ్రెడ్ ఏం కాదండి, ప్రింట్ అయ్యే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పీకాక్ డిజైన్ అనేది దీని మీద రావటం జరిగిందండి. ఇంకా ఫ్లవర్స్, స్టెమ్స్, ఇలా పెన్ కలంకారీ అంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి డిజైన్స్ అనేవి ఉంటాయి అనేది. చూడండి చక్కగా పీకాక్ అనేది ఎంత చక్కగా కనబడుతుందో. రెడ్ కలర్ బార్డర్ కూడా పెద్దదేను, దాంతో పాటు ఈ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి డిజైన్ అనేది. మనం కాస్ట్లీ క్లాత్సే వాడాలని ఏం లేదు కదండి. మన దగ్గరకు వచ్చిన ఏ క్లాత్నైనా, అంటే కాస్ట్లీ వచ్చినా తక్కువ రేట్లో వచ్చినా, మనం డిజైన్ చేసేదాన్ని బట్టే కదండి దాని విలువ అనేది పెరిగేది. ఎందుకంటే ఇప్పుడు ఒక కాస్ట్లీ తెచ్చి మనం ఆ డిజైన్ సరిగ్గా లేదనుకోండి, దాని లుక్ పోతుంది, దాని కాస్ట్ కూడా దానికి అంత ఉందా అనే క్వశ్చన్ మార్క్ అనేది పడుతుంది. మనం డిజైన్ చేసే విధానాన్ని బట్టి దాని కాస్ట్ అనేది రీజనబుల్లా కాదా అనేది మనం డిసైడ్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. నాతో ఎవరైనా ఏకీభవించినట్లయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. దీనికి వచ్చేసరికి కాటన్ లైనింగ్ అనేది యూస్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పికాక్ డిజైన్ స్టెమ్స్ తోటి డిజైన్ అనేది బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. దీని యొక్క క్లోజప్ షాట్ ఇలా ఉందండి. దీని బ్యాక్ సైడ్ లుక్ అనేది ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే నడుం దగ్గర హిప్ బెల్ట్ లాగా రెడ్ బోర్డర్ అనేది వచ్చిందో, బ్యాక్ సైడ్ కూడా అదే కంటిన్యూ అయిందండి. బ్యాక్ సైడ్ జిప్ అనేది కూడా దీనికి పెట్టడం జరిగిందండి. చూడండి చక్కగా ప్రిల్స్ అనేవి ఎంత చక్కగా కనబడుతున్నాయో. జిప్ పెట్టినందువలన మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. ఇది ఊడిపోతుంది అన్న ప్రాబ్లం లేకోకుండా చక్కగా కనబడుతుంది. పిల్లలు వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా పిల్లలకి ఈజీగా ఉంటుంది. బటన్స్ అంటే వేరే హెల్ప్ అనేది కావాలి, కానీ ఇట్లా జిప్ పెట్టినందువలన వాళ్ళు ఈజీగానే ఇలా వేసుకోగలుగుతారండి. ఇలాంటి డిజైన్స్ని మీ పిల్లలకు కూడా చేయించుకోవాలి, మీకు కానీ మీ పిల్లలకు కానీ చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి డిజైన్స్ చేయడానికి వల్లభ డిజైన్స్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుందండి.
మీలో మొట్టమొదటిసారిగా ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. మీరు చూసి ఊరుకోకుండా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి తప్పకోకుండా ఈ వీడియోస్ అనేటిని షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు.